మన లాభం ఇక అది. ఒకసారి అక్కడ దింపు. ఇంగో ఇది మన లాభం. 10, 20లే. 100, 1000 మన మన ముఖానికి రావు కానీ ఇవి చూసినారా ఎట్లనే డబ్బులు ఇవి పైసలు. ఇవి మాల్ పైసలు, జస్ట్ మాల్ పైసలే. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఏమైంది? సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కొంచెం నాకు కూడా వీడియోలు డైలీ అప్లోడ్ చేయాలనిపిస్తుంది, మోటివేషన్ వస్తుంది. ఇది దండలబాయ్ దందా ఇది. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంకురు చూడండి ఒకసారి ఎంత పడుతుందో. మంచు సల అయితే చంపేస్తుంది. అది పొగ కాదు, అదంతా మంచు. సల అయితే చంపుతుంది. అయితే నిన్న మాల్ మిలిగింది కదా, కొంచెం కొంచెం బాబాయ్ వాళ్ళది అందరిది ఉండే బండిలా. అది ఈయనే కప్పేద్దాం, ఇక్కడ ఇంటికాడే కప్పేసి బోయినపల్లి మార్కెట్కి ఏదో పోదాం. ఈరోజు తొందరగా వచ్చేద్దాం ఇంటికి. ఎందుకంటే ఈరోజు ఒకటే రకం వేస్తాను నేను. నిన్నది చిక్కుడుగా మిలిగింది కదా మనది, అది మొత్తం ప్రాఫిటే. ఇంకా మనకు ఈరోజు జస్ట్ 2 గంటలు మిర్చి చేసుకొని వచ్చేద్దాం. టైం 7:17 అవుతుంది. ఇప్పుడే బోయినపల్లి మార్కెట్కి అయితే రీచ్ అయినాం. రాజన్న హాయ్ చెప్పు. రాజన్న, మన రాజన్న కూడా కలిసిండు. ఇప్పుడు రాజన్నతో ధనధనం ఒప్పించేద్దాం. మనం జస్ట్ 2 సంచులు మిర్చి వేసుకొని అమ్మకు ఒక సంచి మిర్చి వేసి ఒక సంచి బటన్ వేసి వెళ్ళిపోదాం తొందరగా. ఈరోజు నిన్న మీరు చిక్కుడుగా ఉంది కదా, అది మొత్తం ప్రాఫిటే. ఇంకా మనకి ఈరోజు ఎక్కువ ఐటమ్లు వద్దు, తొందరగా వెళ్ళిపోదాం. మనం 3 సంచులు మిర్చి అయితే వేసినాం. ఇక మన మిర్చి శాంపుల్. మిర్చి 35 రూపాయలు అంటే ఈరోజు రేట్ అయితే తగ్గుతలేదు, గుద్దవాళ్ళగా రేట్ ఉంది. మిర్చి 35 రూపాయలు అంట, 40 రూపాయలు అంటే 30 రూపాయలు కలిసి మాట్లాడేసినాం 3 సంచులు. అయితే రేట్లు అయితే అస్సలు తగ్గుతలేవు అబ్బా, ఆగమున్నాయి. ఏ ఐటమ్ అడిగినా సరే 30 రూపాయలు 40 రూపాయలు. మిర్చి అయితే 40 రూపాయలు తక్కువ రాస్తలేరు. ఇంకా 3 సంచులు అయినాయి. బతిని నడిపించి 35 రూపాయలు కాడికి వేసినాం. మన 2 సంచులకి 3780 రూపాయలు అయినాయి. అమ్మది ఒక సంచి మొత్తం 5530 రూపాయలు అయినాయి. ఇప్పుడు అమ్మకు ఒక సంచి బఠానీ వేసి మనం వెళ్ళిపోదాం ధన్మని. మనకు చాలు 2 సంచులు మిర్చి చాలు ఈరోజు. అమ్మకి బఠానీ అయితే వేసినాం. బఠానీ మనకు 28 రూపాయలు పడ్డది. మొత్తం బఠానీకి 60 కిలోలు వచ్చింది. మొత్తం 1700 అయినాయి. ఇంకా మనం బండిలో కొంచెం మాల్ సెట్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం డైరెక్ట్. మనం మిర్చి 3 సంచులు అయితే బండ్లకు పంపించేసినాం. ఇగో మొత్తం 4 ఉన్నాయి ఇక్కడ. ఆ పైన మన కింది 3 మన మిర్చిలు. నర్సనతో మోపించడం ఇవాళ. నర్సన హాయ్ చెప్పు. హాయ్ చెప్పే. అయితే మన అన్ని సెట్ అయిపోయినాయి. బఠానీ వచ్చేసింది, మిర్చిలు వచ్చేసినాయి. మనం ఇంకెళ్ళిపోదాం. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఏమైంది? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సబ్స్క్రైబ్ చేయండి. ఇక రాజన్న హ్యాండ్ ఇచ్చిండి ఇవాళ. రాజన్న ఇవాళ హ్యాండ్ ఇచ్చింది. మన సంచులు మోయలేడు. ఫోన్ చేస్తే ఫోన్ లేపలేడు. ఓకేనా, రాజన్న పని చెప్పాలి. ఈరోజు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది లోపల, మాత్రం ఫుల్ బండ్లు. మనమైతే బయలుదేరుతున్నాం. ఫైనల్గా వేసేసినాం. ఇంకా మనం తొందరగా వెళ్ళిపోవాలంటే బస్సు పోవాలి కదా, అందుకే ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గరికి పోతున్నా. బస్ స్టాండ్ దగ్గరికి పోయి బస్ ఎక్కి ఇంటికి అయితే వెళ్ళిపోవాలి అంతే. ఇంకా డైరెక్ట్ మార్కెట్లో నుంచి కంటిన్యూ అవుతుంది వీడియో. ఓకేనా, మార్కెట్లోకి అయితే వచ్చేసినాం ఫైనల్గా. ఇగో ఇది మన మిర్చి కుప్ప. ఒక సంచి పోసిన, ఇంకో సంచి అట్లనే ఉంది. ఇంకా ఇగో ఇది మన చిక్కుడుగా కొంచెం నల్లగా అయింది. ఈరోజు అర్ధకిలో 20 లాగానే సరే ఇది మొత్తం లేపేసేయాలి. ఇది లేపేస్తేనే మనకి ఏమైనా ప్రాఫిట్ వస్తుంది. మార్కెట్ అయితే ఇది. ఇగో పక్కన ఇక్కడ మా అన్న వేస్తాడు, ఇంకా రాలేడు. అయిపోలో పోయి అయిపోలు. ఇంకో ఇది మార్కెట్. కొద్దిసేపు అయితే మొత్తం పబ్లిక్ వచ్చేస్తారు. ఇది మన బండి. పైగా మిర్చి అయితే ఇంకో 4 కిలోలు ఉంటుంది. ఇది టైం వచ్చేసి 7-8 అవుతుంది. మిర్చి 2 సంచులు పోసేసిన. ఇది ఇంకొక సగం సంచి దాకా ఉంటుంది మిర్చి. పబ్లిక్ అయితే బాగానే వస్తున్నారు. ఇంకొక అర్ధ గంట వరకు అయితే మార్కెట్ అవుతుంది. చూడాలి, ఇంకా మిర్చి పోతే పైసలు వస్తాయి. అలా మిర్చి పోయేటట్టే కొడుతుంది, చూద్దాం ఎంత వస్తాయో. చిక్కుడుగానే అయితే అర్ధ కిలో 20 పెట్టేసిన. ఇది పోతలేదు. ఇది కొంచెం డిమ్ అయింది ఈరోజు. నిన్నటికి ఇవాళకి మొత్తం డిమ్ అయింది. ఇది అందుకే అర్ధ కిలో 20 పెట్టినా. చూద్దాం ఇప్పుడు పైసలు ఎన్ని వస్తాయో. మిర్చి ఒక 15 కిలోలంతా మిలిగింది. 15-16 కిలోలు ఉంటుంది ఇది. చిక్కుడుగా మొత్తం అయిపోయింది. మార్కెట్ కూడా మొత్తం అయిపోయింది. ఇంకెత్తుకొని ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. రేపు సండే కాబట్టి రేపు మార్నింగ్ చౌరాస్తాకి వెళ్ళి మాల్ మొత్తం కప్పేసి తర్వాత బోయినపల్లికి పోవాలి. రేపు కొంచెం మబ్బులు లేవాలి కాబట్టి ఈరోజు కొంచెం తొందర వండుకోవాలి. కాబట్టి ఇవి తొందరగా ఎత్తేసుకోవాలి. ఇప్పుడు ఎత్తేసుకొని మనం ఇంటికి అయితే పోదాం.
టైం 8 అవుతుంది. చిక్కుడుగా ఎత్తేసి ఇగో బండి పైన పెట్టేసిన. పబ్లిక్ అయితే అయిపోయారు మార్కెట్లో, మొత్తం మార్కెట్ కూడా అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మన ప్రాఫిట్ అయితే లెక్క పెడదాం. ఇవి మన డబ్బులు దగ్గర తీసుకురా ఒకసారి. ఇవి చూసినారా ఎట్లనే డబ్బులు, ఇవి పైసలు, ఇవి మాల్ పైసలు, జస్ట్ మాల్ పైసలే. ఇన్నిగానం కనిపిస్తున్నాయి కదా, ఇన్నిగానం ఏందిరా అని అనుకోగలరు. దీంట్లో మనం చిల్లర పైసలు కూడా కలిపినాం. మా ఊర్లో కాబట్టి ఈరోజు మార్కెట్ మా ఊర్లో కొంచెం 10,000-20,000 బాగా అవసరం పడతాయి కాబట్టి మనం దీంట్లో 2,000 చిల్లర పైసలు అయితే కలిపినాం. ఇవి మాల్ పైసలు ప్లస్ చిల్లర పైసలు. మన లాభం ఇక అది. ఒకసారి అక్కడ దింపు. ఇంకో ఇది మన లాభం. 10,000-20,000, 100, 1000 మన మన ముఖానికి రావు. కానీ ఇవి ఎన్ని ఉన్నాయంటే 1,250 ఉన్నాయి. మనకు వచ్చిన లాభం 1,250 ప్లస్ ఏంటంటే దీనిలోకి వెళ్ళి ఒక 500 నేను తీసిన, అవి కొంచెం అవసరం ఉంటే తీసిన. 1,250 ప్లస్ 500 మొత్తం 1,750 వచ్చినాయి. కొంచెం మిర్చి అయితే మిగిలింది, అది లాభమే. ఈరోజు చిక్కుడుకాయ 2 సంచుల మిర్చి, ఒక 2 సంచులు కాదు సగం మిగిలిందంటే సగం కూడా కాదు, ఒక 10 కిలోలు 12 కిలోలు ఉంటుంది చిక్కుడుకాయ ఈరోజు. ఈరోజు కొంచెం బాగా దగ్గరికి అయింది, అది కొంచెం బరువు తగ్గిపోయింది. నిన్న 30-35 కిలోలు ఉండేది, ఈరోజు 25 కిలోలకు వచ్చిందో, అది 20 కిలోలకు వచ్చిందో, చాలా దగ్గరకు అయిపోయింది. కాబట్టి మనకు పైసలు పీకినాయి. ఈరోజు జస్ట్ 1,700 వచ్చినాయి. అది మన లెక్క. 2 సంచులు మిర్చి అమ్మినా అని పైసలు రాలేవు. అట్లా ఉంటుంది అప్పుడప్పుడు, ఇదే బిజినెస్. సరే, మళ్ళీ చాలామంది చూస్తున్నారు కానీ వీడియోలు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. మరి ఏమవుతుందేమో మీకు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు నోరు తిరుగుతలేంది. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కొంచెం నాకు కూడా వీడియోలు డైలీ అప్లోడ్ చేయాలనిపిస్తుంది, మోటివేషన్ వస్తుంది. ఓకేనా? బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.